షోల్డర్ సైడ్ లేటరల్ రైజెస్ చేసేటప్పుడు బేబీ ఫింగర్ ఏదైతే ఉందో అంటే పింకీ ఫింగర్ అంటాం కదా, చిటికిన వేలిని పైకి లిఫ్ట్ చేసి ఎక్సర్సైజ్ చేయాలని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల మీ రొటేటర్ కఫ్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది, ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంది. బేబీ ఫింగర్ని పైకి లిఫ్ట్ చేసి ఇలా ట్విస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు నార్మల్గా ఎలా లిఫ్ట్ చేస్తారో స్టార్టింగ్ పొజిషన్ అలాగే ఎండ్ పొజిషన్ కూడా అలాగే హిట్ చేయండి. కానీ ఇక్కడ మీరు ఏదైనా మసిల్కి ఒక స్ట్రెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మాత్రం, ఒక ప్రాపర్ టెక్నిక్ని ఫాలో అవుదాం అనుకుంటే మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే, లిఫ్ట్ చేసి డ్రాప్ చేసేటప్పుడు ఆ మసిల్ కాంట్రాక్షన్, ఆ మసిల్ టెన్షన్ ఎప్పుడైతే కట్ అవుతుందో, ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకే డ్రాప్ చేయండి. అంతేగాని టోటల్గా రెస్ట్ చేయొద్దు. చేయకుండా అక్కడి నుంచి పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. లిఫ్ట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్, అలాగే ఎసెంట్రిక్ మోడ్ అంటే డ్రాప్ చేసేటప్పుడు ఇన్హేల్ తీసుకుంటూ మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఒక ప్రాపర్ ఫామ్ అండ్ టెంపోతో 100% మీ డెల్ట్ స్టిమ్యులేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అంతేగాని బేబీ ఫింగర్ లిఫ్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు. అలాగే హెవీ వెయిట్స్తో చేస్తేనే షోల్డర్స్ అనేది బాగా బిల్డ్ అవుతాయి, బాగా మస్కులర్గా అవుతారని మాత్రం అనుకోవద్దు. మోడరేట్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్తో స్వింగ్ లేకుండా చేయించాలి.